ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేది మనం ఒక్కసారి తెలుసుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశిలో అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. దీనికి సంబంధించి చూచే, చోళ అనే అక్షరములు, లీ, లు, లే, లో అనే అక్షరములు, ఆ అనే అక్షరము వస్తుంది. ఈ రాశి వారికి చైత్రబహుళ సప్తమి వరకు అంటే 1 మే వరకు గురువు జన్మస్థానంలో రజతమూర్తిగా ఉంటాడు. తదుపరి అంటే వచ్చేటువంటి ఉగాది వరకు కూడా 2వ స్థానంలో బృహస్పతి తామ్రమూర్తిగా ఉంటాడు. శని వత్సరాది వత్సాంతరం వరకు కూడా ఏకాదశ స్థానాల్లో లోహమూర్తిగా ఉంటాడు. రాహుకేతువులు వత్సరాది వత్సరాంతం వరకు రాహు ద్వాదశంలోను, కేతు షష్టమంలోను రజతమూర్తులై ఉంటారు. అంటే ఇట్లాంటి గ్రహస్థితి మనం పరిశీలించి చూసినప్పుడు వీరికి ఆదాయం ఎలా ఉంటుంది అంటే ఆదాయము 8, ఖర్చు 14, పూజించేవాళ్ళు 4, అవమానించేవాళ్ళు 3. ఇక వీళ్ళకి మనం ఏం చెప్పుకోబోతున్నాము అనేటువంటిది మీకు ముందుగానే అర్థమైపోయింది. ఆదాయము వస్తున్నప్పటికీ కూడా ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. సంతాన విషయంలో ఒక విధమైన స్తబ్దత ఏర్పడుతుంది. సంతాన సంబంధమైన విషయంలో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలంటే కూడా వెనక ముందు సందిగ్ధత ఏర్పడుతుంది. ధర్మకార్యాలు నిర్వర్తిస్తారు. తద్వారా ధర్మకార్యాలు అంటే దైవ సంబంధమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు కావచ్చు, దాన ధర్మములు కావచ్చు, లేదా ఎవరైనా బీదవారు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటే వాళ్ళకి సహకరించడం కానీ, ఇట్లాంటి పనులు ఈ సంవత్సరం ఎక్కువగా చేసి మీ ధనము కూడా దానికోసం ఎక్కువగా ఖర్చు పెట్టే అవకాశాలు ఉంటాయి. తద్వారా మీకు చక్కటి కీర్తి ప్రతిష్టలు వస్తాయి. ఈ సంవత్సరంలో ధనాదాయ విషయంలో కేవలం మే 1వ తారీఖు వరకు మాత్రమే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఈ మే 1 నుంచి రాబోయేటువంటి మార్చి నెల అంటే సుమారుగా మనకి రాబోయేటువంటి ఉగాది వరకు కూడా ధన విషయంలో మీరు ఈ సంవత్సరం ఎటువంటి ఇబ్బందులు పడవలసిన అవసరం ఉండదు. మీకు రావాల్సిన ధనము సమయానికి చేతికి అందుతుంది. మీరు ఎక్కడైనా పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడా ఆ పెట్టుబడుల వలన మీకు చక్కటి లాభాలు చేకూరుతాయి. మీకు గతంలో ఎవరైనా ఇవ్వవలసిన రుణములు ఉన్నప్పటికీ కూడా అవి కూడా ఖచ్చితంగా మీరు వసూలు చేసుకునే అవకాశం కనపడుతుంటుంది. గృహంలో తప్పనిసరిగా శుభకార్యాలు చేసేటువంటి అవకాశం ఉన్నది. రియల్ ఎస్టేట్ రంగంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు విశేషంగా ఈ సంవత్సరం ఒక రియల్ ఎస్టేట్ రంగం అనే కాదు, మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ద్వితీయ స్థాన గురు సంచారం వలన మీకు రావలసిన ధనములన్నీ కూడా తప్పనిసరిగా ధన విషయంలో మీకు మళ్ళా ఇటువంటి అవకాశం గురువు ద్వితీయంలోకి వచ్చేంతవరకు, మళ్ళా గురువు ద్వితీయంలోకి రావాలంటే 11 సంవత్సరాల పైన పడుతుంది. కాబట్టి ఈ సంవత్సరం మీరు ఎంత అధికంగా శ్రమ చేస్తారో మీరున్నటువంటి రంగము ఉద్యోగమా లేకపోతే వ్యాపార రంగమా, మీకు ఏ రంగంలో ఉన్నారో ఆ రంగంలో మీకు కావలసినంత ధనము సంతృప్తికరంగా ఏర్పడుతుందని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి వ్యాపార రంగంలో ఉన్నవారు విపరీతమైన శ్రమ చేయండి. మీకు ఈ సంవత్సరం అద్భుతంగా మానసికంగా సంతృప్తి కలిగించే ధనాదాయం ఏర్పడుతుంది. అట్లాగే వ్యాపార రంగంలో ఉన్న వారికి కూడా ఎక్కువగా పెట్టుబడి పెట్టి ఆదాయము పొందుతారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి విజయోత్సాహం ఉంటుంది. మీ వాక్కుతో ఇతరులని కట్టిపడేస్తారు. మీ వాక్కుతో ఇతరులని మీ వైపు మరల్చుకొని మీ యొక్క ఆకర్షణ శక్తితో మీరు ఉన్నత రంగానికి ఎదిగేటువంటి అవకాశం చక్కగా ఉంది. కోర్టు వ్యవహారాల్లో ఎవరైతే ఉన్నారో కోర్టు విషయాలు ఇంతకుముందు ఆస్తుల విషయాల్లో కానీ, ఉద్యోగ విషయాల్లో కానీ, వ్యాపార విషయాల్లో కానీ ఎవరైనా కోర్టుకు వెళ్ళినట్లయితే చక్కగా విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగస్తులకు ఈ సంవత్సరం ఉద్యోగాలు తప్పనిసరిగా వస్తాయి. ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ప్రమోషన్స్ కూడా వచ్చేట అవకాశం ఉంది. అయితే ఏదో ఒక కారణం చేత ఆకస్మికంగా అంటే అనుకోకుండా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఏ రంగంలో ఉన్న వారికి అయినప్పటికీ కూడా వృత్తిలో కానీ, ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ, రాజకీయ రంగం కానీ, స్వయం వృత్తి రంగాల వారు కానీ ఎవరైనప్పటికీ కూడా ఈ సంవత్సరం మీరున్న రంగంలో చక్కటి సన్మానాలు, సత్కారాలు పొందే అవకాశం ఉంది. మానసికంగా విపరీతమైనటువంటి వేదన ఉన్నప్పటికీ కూడా మిత్రుల యొక్క సహాయ సహకారములతో అనుకున్న కార్యాలను విజయవంతం చేస్తారు.
అయితే ఒక చిన్న సమస్య ఏంటంటే ఏకాదశంలో ఉన్నటువంటి శని భగవానుడు మీ రాశిని వీక్షణ చేస్తున్నాడు తృతీయ దృష్టితో. దానివల్ల కొద్దిగా బద్ధకము, కొంత జాఢ్యము ఉంటుంది. అంటే ఏమిటి, ఇప్పుడు చేయవలసినటువంటి పని చేద్దాంలే, చూద్దాంలే అనేటువంటి భావన వస్తుంది మనసులో. ఆ భావన రాకుండా తీవ్ర ప్రయత్నం చేయాల్సిందే. ప్రయత్నంలో మాత్రం మీకు లోపం ఏర్పడకూడదు. ఇప్పుడు సాధనాత్ సర్వతో లభ్యం అని చెప్తున్నాం కదా మనం. సాధనతో కదా అన్ని పనులు మనం పూర్తవుతాయి. సాధన లేకుండా ఎలా పూర్తవుతాయి చెప్పండి. కాబట్టి సాధన చేయండి, మీకు ధనాదాయం చేకూరుతుంది. అంతేకాని నేను ఉన్న చోటే ఉంటాను, నాకు అన్ని ఆదాయం రావాలంటే దానికి భగవంతుడు కూడా ఏం చేయలేడు. కాబట్టి శని దృష్టి వలన సాధన చేయడానికి మీ మనస్సు ఒప్పుకోదు, శరీరం అంగీకరించదు. అయినప్పటికీ కూడా మీరు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా విజయాలు చేస్తారు. ఆరోగ్య విషయంలో కూడా గతంలో కంటే కొంత మెరుగ్గా ఉంటుంది. కొన్ని చిన్న చిన్న సమస్యలు, ఏదో నరముల సంబంధమైన చిన్న చిన్న జాయింట్ పెయిన్స్ అలాంటివే, కానీ పెద్దగా ఆరోగ్య విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సమయాల్లో నేను ఇంతకుముందే చెప్పాను, అదే విషయం మళ్ళీ చెప్తున్నాను. కొన్ని సమయాల్లో నిర్ణయాలు తీసుకోవడం ఆలస్యమైనందువలన మంచి అవకాశాలు కోల్పోతారు. శని భగవానుడు మందబుద్ధిని ఇస్తాడు. ఇది రేపు ఆలోచిద్దాంలే, ఎల్లుండి ఆలోచిద్దాంలే, దీని మీద తర్వాత సమాధానం చెప్దాంలే వీళ్ళకి అని కొంత మీరు వాయిదా వేసేటువంటి మనస్తత్వం ఏదైతే ఉందో దాన్ని వదిలేసేయండి. అది వదిలేయకపోయినట్లయితే మీ జీవితంలో మంచి అవకాశాలు ఈ సంవత్సరం కోల్పోతారు. నూతన వ్యక్తులు అంటే కొంతమంది పరిచయాలు పెరుగుతాయి. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది. కేతువు 6వ స్థానంలో ఉన్నందువలన సహజంగా జాతక చక్రంలో కానీ ఇలాంటి చోట కేతువు 6వ స్థానంలో ఉంటే అసలు మేము ఎందుకు ఈ పనులు చేయాలి, ఈ పనులు చేయడంలో వచ్చేటువంటి లాభం ఏమిటి, అసలు ఎక్కడో ఉండాల్సిన వాళ్ళు ఎక్కడున్నావేంటి, ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు వదిలేసి ముందుకు వెళ్ళండి. తప్పనిసరిగా విజయం మిమ్మల్ని వరిస్తుంటుంది. వ్యాపారస్తులు కూడా తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు. ధనస్థానంలో బృహస్పతి సంచారం కదా, అందువల్ల మీరు పెట్టిన పెట్టుబడి ఖచ్చితంగా మీరు ధనం సంపాదించగలుగుతారు. తక్కువ పెట్టుబడి ఎక్కువ లాభాలు పొందుతారు. అశ్విని నక్షత్రం వారు ఈ సంవత్సరం గృహ సంబంధ విషయాలకు ధనం ఎక్కువగా ఖర్చు చేస్తారు. గతంలో నిలిచిపోయినటువంటి పనులు కూడా పూర్తి చేస్తారు. ప్రభుత్వ రంగ ఉద్యోగులకు స్థానచలనం కలుగుతుంది. అంటే ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. పరదేశయానం అంటే విదేశాలు, అంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు విదేశాలు వెళ్ళడం తక్కువగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో విదేశాలు వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళకి తప్పనిసరిగా సంవత్సరం విదేశీయానం ఉంటుంది. గతంలో చేసిన రుణాలు తీర్చేస్తారు. ఆదాయం బాగా వస్తుంది కదా, రుణాలు తీర్చేసేయండి. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఆస్తి విషయంలో శుభవార్తలు. అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా ఒక ఆస్తి విషయంలో ఇబ్బందులు ఎదుర్కోవడం కానీ, అది మీకు రావడానికి ఏదో విఘ్నాలు, ఆటంకాలు ఏర్పడుతూ ఉండగా జరుగుతూ ఏదైతే ఉందో అది మీకు ఈ సంవత్సరం శుభవార్త జరుగుతుంది. సమాజంలో మంచి వాగ్దాటి గల వ్యక్తిగా, మేధావిగా కీర్తి పొందుతారు. గృహ నిర్మాణం కోసం చేసేటువంటి ఆలోచనలన్నీ సాకారం అవుతాయి. మీరు ఎప్పటి నుంచో ఇల్లు కట్టాలనుకుంటున్నారు. ఈ సంవత్సరం పుష్కలంగా చేతిలో డబ్బులు ఉంటాయి, కావాల్సినంత ధనం ఉంటుంది. చక్కగా ఇల్లు కట్టేసేయండి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వాళ్ళైతే ఇంట్లో కొన్ని ఏదైతే ఇంటికి సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటే అవన్నీ కొనుగోలు చేస్తారు. కొంతమంది వాహనాలు కూడా మార్చేటువంటి అవకాశం ఉంది. ధన వ్యయం పెరిగినప్పటికీ కూడా అది సంతృప్తి కలిగించే విధంగా ఉంటుంది. మీరు మంచి ఉన్నతమైన ఫలితములు పొందడం కోసం ఇంకా మీరు ఏదైనా ఇవన్నీ కూడా కాకుండా ఇంకా మీరు ప్రతి మనిషి కూడా ఆశాజీవి, సహజంగా జీవితంలో ఉన్నత స్థానానికి రావాలి అని అనుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. ఎందుకంటే మానవ నైజం ఎలా ఉంటుందంటే ఆకాశాన్ని పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఉట్టి పట్టుకోగలుగుతాం. ఉట్టి అంటే తెలుసు కదా, పూర్వకాలంలో మన పాత్రల్లో పాలు పెరుగు అన్నీ కట్టి ఒక తాళ్లతో కట్టి బంధించేవాళ్ళ పైన, దాన్ని ఉట్టి అంటాం. ఆకాశం ఎంత ఎత్తు ఉంటుందండి, మనకు అందనంత ఎత్తులో ఉంటుంది. మనం దానికి ప్రయత్నం చేస్తే ఇది దొరుకుతుందిట మనకి. ఉట్టి పట్టుకుందామంటే కింద కూర్చుండిపోతాం కదా. అందువల్ల మనం ఏం చేయాలంటే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అని చెప్పేసి అనుకుంటే ప్రతి నెలలో సంకట చవితి అని వస్తుంది. సంకష్టహర చతుర్థి అంటారు. ఆ సంకష్టహర చతుర్థి రోజున గణపతికి అర్చన చేయించుకోవడము, చండీ అమ్మవారి దర్శనము. చండీశ్వరుడు కాదు, మళ్ళీ ఇక్కడ చండీ అమ్మవారు వేరు, చండీశ్వరుడు వేరు.
చండీశ్వరుడు ఎక్కడుంటాడో తెలుసా? ఈశ్వరుడి యొక్క అభిషేకం చేసిన తర్వాత పానమట్ట నుంచి ఏదైతే ఈశ్వరుడి యొక్క అభిషేకం చేసిన జలము పంచామృతం నిండిపోతుంటాయో అక్కడ ప్రతిష్టాపన చేస్తారు. ఆయన్ని చండీశ్వరుడు అంటారు. చండీ అమ్మవారు కానీ, ఎందుకంటే కలవు చండీ, కలియుగంలో చండీ అమ్మవారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర వారు వీళ్ళందరూ కూడా కలియుగంలో ప్రత్యక్ష రూపాలని చెప్తారు. ప్రత్యక్ష రూపం అంటే వాళ్ళు వచ్చి ప్రత్యక్షమే మనకేదో వరాలు ఇవ్వడం కాదు, వాళ్ళకి చేసేటువంటి పూజలు సాధన ద్వారా మనం మంచి ఫలితాలు పొందుతామని చెప్తారు. కలవు చండీ అంటున్నారు కాబట్టి చండీ సప్తశతి వీలుంటే సప్తశతి పారాయణం చేసుకోవడం కానీ, లేదా ప్రతి నెలలో సంకష్టహర చతుర్థి రోజున గణపతి దేవాలయంలో, మీకు దగ్గరలో గణపతి దేవాలయం ఉంటుంది, వెళ్ళి గణపతి దేవాలయంలో అర్చన చేయించుకోవడం ద్వారా ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. గణేశాయ నమః అనే మంత్రం కానీ, దుమ్ దుర్గాయే నమః అనే మంత్రం కానీ ప్రతినిత్యం ఒక 108 సార్లు పారాయణ చేయండి. గం గణేశాయ నమః. ఈ రెండు చేస్తే ఇంకా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీకు. రెండు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రెండిట్లో ఏదో ఒకటి చేయండి. వీలున్నంత వరకు ప్రతి నిత్యము కూడా గం గణేశాయ నమః, దుమ్ దుర్గాయ నమః ఈ మంత్రాలని నిత్యం ఉదయం పూట ఒక 108 సార్లు పారాయణ చేసుకోండి. తప్పనిసరిగా అద్భుతమైన ఫలితాలు పొందుతారు. సంపూర్ణం.